గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశం. ఉండవల్లి నివాసంలో 4.4 కోట్ల రూపాయల విలువైన 5 అధునాతన వాహనాలను లాంఛనంగా ప్రారంభించిన లోకేష్. కరాచీలో రామాయణాన్ని ప్రదర్శించిన స్థానిక నాటక బృందం మౌజ్ సాంస్కృతిక సరిహద్దులను దాటి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. కళాకారులు కూడా పాకిస్తానీలే కావడం గమనార్హం. వారి నటనకు ప్రేక్షకుల నుంచి జేజేలు లభించాయి. వాట్సాప్కు పోటీ పడనున్న బిట్చాట్ మెసేజింగ్ యాప్. ఇంటర్నెట్ సదుపాయం అవసరం లేకుండా పనిచేసే యాప్. బిట్చాటింగ్ మెసేజింగ్ యాప్ను లాంచ్ చేసిన ట్విట్టర్ సహా వ్యవస్థాపకుడు డాన్ డోర్సే. ప్రస్తుతం ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన వైనం. మోదీని ఉద్దేశించి సూత్రపదాన్ని ఉపయోగించిన ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్. మోదీని అవమానించడంతో పాటు ఓ కులాన్ని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్న బీజేపీ. తేజస్వి యాదవ్ క్షమాపణలు చెప్పాల్సిందేనన్న బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ జైస్వాల్. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పోలీసు రాజ్యాంగం నడుస్తుందన్న సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా వందల మందిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం. ప్రభుత్వ పోలీసు చర్యలపై ప్రైవేటు కేసులు వేస్తామన్న సజ్జల. రప్పరప్ప వ్యాఖ్యల దుమారంలో పేర్ని నానిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు. పామరులో పేర్ని నానిపై ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు. విజయవాడ మచిలీపట్నంలో పేర్ని నానిపై కేసులు నమోదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు తురకా కిషోర్తో పాటు ఇతర నిందితులపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సమందర్ వలి తెలిపారు. డ్రగ్స్ కేసులో ప్రియాంక ఖర్గే సన్నిహితుడు అరెస్టు. లింగరాజ్ కన్నీ నిషేధిత కొడైన్ సిరప్ అమ్ముతుండగా పట్టుకున్నట్లు మహారాష్ట్ర పోలీసులు వెల్లడి. కన్నీ దగ్గర నుంచి కొడైన్ సిరప్ 120 బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత లండన్లోని సౌదర్న్ విమానాశ్రయంలో మరో భయంకరమైన విమాన ప్రమాదం. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే B-200 విమానం కూలిపోయింది. పెద్ద ఎత్తున పేలుడు, మంటలు సంభవించాయి. ప్రమాదంలో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది గాయపడ్డారో తెలియాల్సి ఉంది. హైదరాబాద్ విద్యానగర్లోని ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో అమానవీయ ఘటన. చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ పట్ల వార్డ్ బాయ్ అత్యాచార యత్నం. పేషెంట్ అరుపులతో ఆసుపత్రి సిబ్బంది, రోగి బంధువులు వచ్చి వార్డ్ బాయ్ని చితకబాది పోలీసులకు అప్పగించిన వైనం.